నమస్కారం. మీరు చూస్తుంది పూజ టీవీ. నేను లలిత సహస్రం. దసరా పండుగ అంటే మన తెలుగు వాళ్ళకి ఎంతో ప్రీతి పండుగ. అయితే తెలంగాణలో ముఖ్యంగా దసరా పండుగతో పాటు బతుకమ్మ పండుగ కూడా జరుపుకుంటాము. బతుకమ్మ పండుగ అయిపోయిన తెల్లారే మనకి దసరా పండుగ మొదలవుతుంది. కానీ ఈ సంవత్సరం 2025 సంవత్సరం మాత్రం ఒకరోజు గ్యాప్ వచ్చింది. ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారు కదా? అయితే ఆ డౌట్ ఈరోజు క్లియర్ చేస్తా. అంతేకాదు దేవీ నవరాత్రులు ఖచ్చితంగా 9 రోజులు ఉండాల్సింది. మరి ఈసారి 11 రోజులు ఎందుకు ఉంది అనే సందేహం కూడా ఉంది. కాబట్టి దీన్ని కూడా నివృత్తి చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. గురువు గారిని అడిగి ఆ విషయాలు ఈరోజు తెలుసుకుందాం మనం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, సో మరి ఈసారి ఇన్ని మార్పులు రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా? లేదంటే దీనికి ఎటువంటి అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా నెగిటివ్ వైబ్స్, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. సో ఇది కూడా ఒక సూచిక అంటారా? అయితే మనకి 2025 సంవత్సరంలో మామూలుగా ప్రతి సంవత్సరం వచ్చేలాగానే ఈ 2025 సంవత్సరంలో గ్రహణాలు అనేది ఏర్పడ్డాయి. దాంట్లో ముఖ్యంగా సూర్యగ్రహణం, చంద్రగ్రహణం రెండు ఉంటాయి. రెండు ఒకే మాసంలో రావటం ముఖ్యమైనటువంటి క్రియ. 7వ తారీఖునే చంద్రగ్రహణం అయిపోయింది. వెంటనే 15 రోజుల తర్వాత సూర్యగ్రహణం అనేది అమావాస్యకి వెళ్ళిపోతుంది. ముఖ్యంగా ఇదేంటంటే కొన్ని రాష్ట్రాల్లో అయితే ఇది మాలయాల అమావాస్య అంటారు. మాలయాల అమావాస్య అంటే పెద్దలకి చేసిన కార్యక్రమాలు ఏమైనా ఉంటే నిర్వర్తించడానికి ఆ కార్యక్రమం శుభకార్యంగా చేసుకోవడానికి చేసేటువంటిది మాలయాల అమావాస్య, పెద్దల పండుగ అంటారు. ఆ తర్వాత పాడ్యమి రోజు నుంచి ఈ దసరా నవరాత్రులు అనేది మొదలవుతాయి. ఈ దసరా నవరాత్రులు అనేది మనకు 9 రోజుల తర్వాత 10వ రోజున ఆయుధ పూజతో ఇది దసరా నవరాత్రులు అనేది అంతమవుతుంది. అలానే కొన్ని రాష్ట్రాల్లో బతుకమ్మ అని కూడా మనకి ప్రారంభించేటువంటి ఆచారాలు అయితే కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. ఈ విధమైనటువంటిగా ఈ 2005 సంవత్సరంలో ఏమైంది అంటే కనుక ఈ మాలయాల అమావాస్య రోజున సూర్యగ్రహణం రావటం. ఇది మన భారతదేశంలో లేనప్పటికీ ఈ సూర్యగ్రహణం అనేది అమావాస్య అర్ధరాత్రి రాత్రిపూట 21వ తారీఖు సెప్టెంబర్ మాసంలో ఈ 9:30 మొదలయ్యేసి ఏకుంజోన్ వరకు ఉంది. అంటే అప్పటికి మనకి పాడ్యమి అనేది ఇంకా రాలేదన్నట్టు. అంటే సూర్యోదయానికి కూడా అమావాస్య ఉన్నది అనుకుంటున్నారు అనమాట. అంటే 22వ తారీఖు కూడా అమావాస్య పరిగణనలో తీసుకోవచ్చు సూర్యమానం ప్రకారంగా. కాబట్టి ఈ యొక్క పండుగ అనేది చంద్రమానం ప్రకారంగా చేసుకునేటువంటి వాళ్ళు. మరొకటి ఏంటంటే ఈ సూర్యగ్రహణం అనంతరము ఆలయాలు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, అన్నీ కూడా శుద్ధి చేసుకోవాలి. ఆ శూలం అనేది ఉంటుంది. ఆ శూలాన్ని శుద్ధి చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి టైం పడుతుంది. అందులోనూ పాడ్యమి అనేది 22వ తారీఖు అంటే ఉదయం 9:30 వచ్చింది. అంటే అప్పటికి సూర్యోదయం అయిపోయింది. సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో అది చేసేటువంటి పద్ధతి కొన్ని రాష్ట్రాల్లో ఉంది. ఇక చంద్రోదయం ప్రకారంగా చేసేటువంటి క్రియలు కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. మన ఉత్తరాదిని అయితే చంద్రోదయం ప్రకారంగా చేస్తారు. ఈ చంద్రోదయం ప్రకారంగా చేసేవారు 22వ తారీఖే ప్రారంభిస్తారు. దానివలన మనకి చివరిగా చూసుకున్నప్పుడు 10వ రోజు దానికి 1వ తారీఖు కొంతమంది, 2వ తారీఖు కొంతమంది నిర్వర్తిస్తూ ఉంటారనమాట. అయితే 1వ తారీఖు చేసుకునేవారేమో 22వ తారీఖును మొదలు పెట్టుకునేవారు. 22వ తారీఖు 23వ తారీఖు మొదలు పెట్టుకునేవారు. సూర్యోదయం ప్రకారంగా చేసేవారు వారు 2వ తారీఖున నిర్వర్తిస్తుంటారు. మనం ఎక్కువగా ఈ యొక్క సంక్రాంతి కావచ్చు, దసరా కావచ్చు, సూర్యోదయం ప్రకారంగా మనం ఆచరిస్తాము. కాబట్టి ఇది మన తెలుగు రాష్ట్రాల్లో అయితే 2వ తారీఖున నిర్వర్తించుకోవడం కరెక్ట్ అయినటువంటి సమయం దశమి వస్తుంది. కాబట్టి 2వ తారీఖున మనం ఈ పండుగని నిర్వర్తించుకోవాలి. అయితే మనకి ఈ 12 రోజులు 11 రోజులు రావడం అనేది ఏం లేదు. ఇక్కడ ఏమవుతుందంటే అమావాస్య రోజు కూడా ఒక రోజు కింద తీసుకుంటారు. బతుకమ్మ కూడా అమావాస్య రోజే మొదలవుతుంది. ఆ పెద్దల రోజుని ఒక రోజు కింద తీసుకుంటారు. కాకపోతే నవరాత్రులు అనేది పాడ్యమి నుంచి చేస్తారు. ఈ పాడ్యమి నుంచి దశమి వరకు చేసేటువంటి నవరాత్రుల వరకే క్యాలిక్యులేషన్ చేస్తాం. అంటే పెరిగిందల్లా ఒక్క రోజే. ఆ రోజు ఏంటంటే సూర్యమానమా చంద్రమానమా. చంద్రమానంగా చేసుకుంటే సరిపోతుంది. సూర్యమానంగా చేసుకునే వారికి ఒక రోజు ఎక్స్ట్రా వస్తుంది. అందుకని మన తెలుగు రాష్ట్రాల్లో 2వ తారీఖున చేసుకుంటే చంద్రమానం ప్రకారంగా కాదు సూర్యమానం ప్రకారంగా సరిపోతుంది. అందులోని ఈ ఒక్కరోజు దానికి ఏంటంటే ఇప్పుడు మనకి బతుకమ్మ వచ్చేసి 29వ తారీఖుతో అంత బతుకమ్మని ఇప్పుడు ఎంగిలి బతుకమ్మని చేస్తూ ఉంటారు. ఈ బతుకమ్మని చేయడానికి గల కారణాలు కూడా కొన్ని ఉంటాయి. అయితే ఈ బతుకమ్మ అయిన తర్వాత ఒక రోజు గ్యాప్తో ఈ పండుగను అనేది నిర్వర్తిస్తూ ఉంటారు. అంటే అప్పుడు మనకి మధ్యలో ఎక్కడైతే లేదో అది ఒక్కరోజు మాత్రమే మనకి ఎక్స్ట్రా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది మనకి ఈ దసరా నవరాత్రులు అయితే కనుక ఈ గ్రహణాలు రావడంతో ఈ యొక్క రోజు అనేది తిథులు తేడాతో ఖచ్చితంగా ఒకరోజు ఎక్స్ట్రా వస్తుంది తప్పితే వేరే ఆలోచించడానికైతే ఏమి లేదు. ఎక్కువగా దసరా అనేది పెద్దల పండుగ అంటారు. కాబట్టి ఇది 11 రోజులు చేసుకున్నా కూడా 9 రోజులు చేసుకున్నా 10 రోజులు చేసుకున్నా ఇబ్బంది అయితే ఏమి లేదు. ఆయుధ పూజ అయితే 11 రోజు చేస్తే మంచిది.
ఆయుధ పూజ 11వ రోజు చేయాలంటే చేసుకుంటే మంచిది. లేదు 10 రోజైనా నిర్వర్తించుకోవచ్చు. ఆయుధ పూజ ఏంటంటే మనిషాసుని మధ్యని అవతారం అనేది వేస్తారు. ఆ రోజున ఆయుధ పూజ చేస్తారు. అంటే 10వ రోజునే చేస్తారు. ఈ సంవత్సరం ఏంటంటే ఇంకో రోజు ఎక్స్ట్రా కూడా ఉంటుంది కాబట్టి 12వ రోజు కూడా, అంటే 1వ తారీఖు ఒకటే కాదు 2వ తారీఖు కూడా ఆయుధ పూజలు చేసే విధానం అయితే ఉంటుంది. ఆ రోజు కూడా వీరు చేసుకోవచ్చు. అవును. ఇక ఎప్పటిలా కాకుండా ఈసారి మొదటిగా బాల త్రిపుర సుందరిని ఆ అమ్మవారిని పూజిస్తున్నారు. తర్వాత మధ్యలో కాత్యాయని అని అంటున్నారు. తర్వాత రాజరాజేశ్వరి దేవి, ఇలా ప్రతిసారి కాకుండా ఈసారి ఇలా ఇతర అమ్మవార్లు రావడానికి ఏమైనా కారణం ఉందంటారా? ఇతర అమ్మవార్లు అయితే ఏం లేదండి. అన్నీ కూడా ఇవే, ప్రతి సంవత్సరం కూడా ఇవే అమ్మవార్లను పూజిస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే మొదటిగా బాల త్రిపుర సుందరి దేవి, అలానే 3వ రోజున లలిత అమ్మవారు కావచ్చు, అంటే లాస్ట్కి లలిత అమ్మవారు, 11వ రోజుకి లలిత అమ్మవారు చేస్తారు. ఈ మధ్యలో ఏంటంటే దుర్గామాత వేస్తారు. 3వ రోజు వచ్చేసి అన్నపూర్ణ దేవి అవతారం ఉంటుంది, కాత్యాయని 4 ఉంటుంది, ఇలాగా సరస్వతి మాత 6 ఉంటుంది. ఈ రకమైనటువంటి అవతారాలు ఏమవుతుందంటే పంచమి రోజు వచ్చిందనుకోండి, ఆ రోజు సరస్వతి మాత అవతారం వేస్తారు. ఇప్పుడు మూల నక్షత్రం ఉన్న రోజున దుర్గాదేవి అవతారం అనేది వేస్తారు. అలానే 10వ రోజున వచ్చేసి కాళిక అవతారం వేస్తారు. ఇలా ఏమవుతుందంటే అవతారాలు అనేది సేమ్ ఉంటాయి. కాకపోతే ఇవి కూడా ప్రాంతాలు బట్టి, అక్కడున్న ఆలయాల ప్రకృతిని బట్టి, అక్కడున్న ఆలయాల సాంప్రదాయాన్ని పట్టేసి వారి అవతారాలను కూడా కొన్ని మార్చొచ్చు. అవే అవతారాలు ఉంటాయా అనేది ఏం లేదు. అందుకని అవతారాలతో సంబంధం లేదు. మన ఇంటి ఆచార ప్రకారంగా, మన అక్కడ ఉండేటువంటి ప్రాంతీయ ఆచార ప్రకారంగా అయితే ఆలయాల్లో చేసుకునే విధానం అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి దుర్గామాత అంటాం మూల నక్షత్రం రోజున. కొన్ని ప్రాంతాల్లో దుర్గామాతే ఉండొచ్చు, కానీ వేరే పేరుతో పిలవచ్చు. సరస్వతి మాతే ఉండొచ్చు, వేరే పేరులతో పిలవచ్చు. కానీ ఓవరాల్గా మనం చూసుకున్నప్పుడు ఏంటంటే ఈ రకమైనటువంటి అవతారాలే ఉంటాయి కాబట్టి ఆ విధంగా మనం పూజించుకుంటే సరిపోతుంది. కానీ ప్రత్యేకించి అవతారాలు కూడా పెద్దగా ఏమి మార్పులు అయితే ఏమీ లేవు. ప్రతి సంవత్సరం వచ్చేలానే ఉన్నాయి అవతారాలు కూడా. కేవలం చంద్రమానం సూర్యమానం ప్రకారంగా మాత్రమే ఒకరోజు పెరిగింది. దానివలన 2వ తారీఖు నిర్వర్తించేది మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఉన్నాయి. అలానే వీరికి ఎవరైనా చంద్రమానం ప్రకారం చేసుకోవాలన్నా కూడా 1వ తారీఖు చేసుకోవచ్చు. దానివల్ల ఇబ్బంది లేదు, పట్టింపు లేదు, ఆలోచన లేదు. ఇప్పుడు 1వ తారీఖు చేయకూడదని ఇంకొంతమంది ఖచ్చితంగా కరాఖండిగా చెప్తున్నారు కదండి, దానికి ఏం చెప్తారు? ఏం లేదండి అలాగనా. ఇప్పుడు డబ్బులున్న వారికి ప్రతిరోజు పండగే. అసలు ఈ రోజు చేయాలి, ఈ రోజు చేయకూడదు ఏం లేదు. 365 రోజులు చేసుకోవచ్చు లీఫ్ ఇయర్తో సహా. పండగ అనేది ఏ రోజైనా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే చేసేటువంటి పండగలో మనం ఎలా ఉన్నాము, మనం ఎలా చేస్తున్నాము అనేది ఒకటే ఉండాలి. ఇప్పుడు 1వ తారీఖు చేసుకుని 2వ తారీఖు కూడా పరవన్నం పాయసం వండుకోవచ్చు. 2వ తారీఖు కూడా ఆ దేవత దేవునికి అందరికీ కూడా అభిషేకం, అర్చన, అన్నీ పెట్టవచ్చు, నైవేద్యం పెట్టవచ్చు, అభిషేకం చేయొచ్చు, అర్చన చేయొచ్చు, కుంకుమర్చన చేసుకోవచ్చు, వ్రతం చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కాకపోతే ఈ సంవత్సరం ఏంటంటే 1వ తారీఖున చేసిన వారు ఎవరైతే ఉన్నారో 2వ తారీఖున కూడా ఏదైనా వ్రతం నోచుకుంటే చాలా మంచిది. సత్యనారాయణ స్వామి వ్రతం కానివ్వండి, లేదంటే ఇక్కడ లలితమ్మ వారి ఉపాసన ఉండి లేకపోతే వ్రతం చేసుకున్న, గాయత్రి మంత్రం చదువుకున్న, ఉపాసన చేసిన, లేదా హనుమాన్ చాలీసా పెట్టుకున్న, ఇంట్లో అలా పెట్టుకుంటే కూడా చాలా మంచిది. శ్రీ నరసింహస్వామి గారు వ్రతం చేసుకున్న, లేకపోతే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం చేయించుకున్న, వ్రతం నోచుకున్న, 1వ తారీఖు పండగ చేసుకున్న వారు 2వ తారీఖు ఇది కూడా చేసుకుంటే చాలా పుణ్యం వస్తుంది. లేదు 2వ తారీఖు అన్నీ కలిపి చేసుకుంటే ఇంకా పుణ్యం వస్తుంది. ప్రతిరోజు పండగ చేసుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు. దానికి ఏదో అరిష్టం జరుగుతుంది, లేకపోతే అనారోగ్యం పాలవుతారు అనేది ఏం లేదు, ఏముండదు. అలా చేసుకోవచ్చు. కాకపోతే తిథుల్లో వెచ్చి తగ్గులు ఉంటాయి కాబట్టి, మిగులు తగులు ఉంటాయి కాబట్టి ఆ విధంగా మనం 2వ తారీఖు చేసుకునేటువంటి ఆచారం అయితే కనబడుతుంది ఈ సంవత్సరం. అవును గురుగారు. అయితే ఇప్పుడు ఎవరెవరు మీరు అన్నట్టుగా పూజలు చేయాలి, ఎలా పూజలు చేయాలి, ఎవరికి వర్తిస్తుంది అంటారు? యాక్చువల్లీ ఇదేంటంటే ఎవరెవరిలైతే పితృదోషాలు, కాలసర్పదోషం, నాగదోషంతో బాధపడుతూ ఉంటారో, ఎవరిలైతే పనులు అవ్వకుండా ఉంటారో, విఘ్నాలు పడుతూ ఉంటారో, వీరందరికీ కూడా ఈ దసరా నవరాత్రుల రోజున పూజించుకోవడం కానీ, ఈ దసరా నవరాత్రులు ఏ ఒక్క రోజైనా సరే అమ్మవారిని దీక్షగా, అమ్మవారిని ఇష్టస్వరూపంగా, ఏదో బద్ధకంగా బలవంతంగా కాకుండా ప్రేమ పూర్తిగా ఆరాధన చేయటంతో ఆ పితృదోషాలు అనేది పటాపంచలైపోతాయి. నవగ్రహాలన్నీ కూడా వీరికి సానుకూలంగా వస్తాయి. ఇప్పుడు శని భగవానుడు కూడా ఈ సంవత్సరం మారడం జరుగుతూ ఉంది. దాంట్లో కొన్ని రకాల రాశులు ఉన్నాయి, గ్రహణాలు ఏర్పడ్డాయి. గ్రహణాలు ఒకటేమో కుంభరాశిలో ఏర్పడింది, మరొక గ్రహణమేమో ఇప్పుడు మనకి అమావాస్య రోజున ఏర్పడినటువంటి సూర్యగ్రహణం వచ్చేసి కన్యారాశి, మకర రాశి, కన్యారాశి, సింహరాశి మధ్యన ఏర్పడింది. అంటే ద్వాదశ రాశుల వారికి అందరికీ ఇబ్బందులు ఉన్నాయి. అందులోనూ పితృదోషాలు ఉంటాయి, దాంట్లోనూ కాలసర్పదోషం, నాగదోషం ఉంటుంది. అంటే జనం మీద ఇబ్బందులు అయితే చాలా రకాలు కనిపిస్తూ ఉన్నాయి. మనం ముందు జరుగుతున్నటువంటి గ్రహణాలు ఇవి కాబట్టి వాటి యొక్క దోషాలు మనకి రాకుండా ఉండాలి. మనం పడే ఇబ్బందులు అంటే మూలిగే నెత్తి మీద తాటికాయ పడింది అంటారు. అదే విధంగా మనము ఆల్రెడీ తలనొప్పి వచ్చింది అనుకోండి, దాని మీద తాటికాయ పడితే ఎలా ఉంటుంది, ఇంకా నొప్పి వస్తుంది. అలానే మానవాళికి ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నాయి.
ఈ ఇబ్బందులు ఉండటంతో మరి ఒక ఇబ్బంది గ్రహాల ద్వారా గ్రహణాల ద్వారా మనకి ఏర్పడ్డాయి అనుకోండి, ఇంకా ఇబ్బంది కదా. అవును. అందుకని ఆ విఘ్నాలన్నీ తొలగించుకోవడానికి ఇష్టరూపంగా ప్రేమపూర్తిగా అమ్మవారిని ఆరాధించుకోవాలి. దానికోసమే మనకి ఏ రోజు ఆరాధించినా పర్వాలేదు. ఇంకా 11 రోజుల పాటు ఒక దీక్షగా తీసుకొని ఆరాధించారనుకోండి, ఇక వారు అనుకున్నటువంటి గోల్ కానీ ఏదైతే ఉందో అవన్నీ కూడా నెరవేరేదాకా ఉంటుంది. కాబట్టి మరొకటి ఏంటంటే, ఈ గ్రహణాల సందర్భంగా ఈ నవరాత్రుల్లో కనుక దానాలు ఇచ్చినట్లయితే వారికి ఖచ్చితంగా దోష విమోచనం అయితే ఖచ్చితంగా అవుతుంది. పితృ దోషాలు ముఖ్యంగా తీర్చుకోవడానికి ఈ దసరా నవరాత్రుల్లో చేసేటువంటి ప్రతి క్రియ కూడా దానం, ధర్మం, యజ్ఞం, యాగం, హోమం, జపం, తపం ఏదైనా సరే, మనకి పాజిటివ్ ఉన్నా సరే, ఈ 9 రోజులు చేసేటువంటి క్రియలు ఏదైతే ఉందో ఇవి కేవలం మనకున్నటువంటి దోషాలు పోగొట్టుకునేదానికి అదృష్టం. కాబట్టి ఒక్కరోజైనా సరే ప్రయత్నం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు. ఓకే గురువు, ధన్యవాదాలు.